హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పద్ధతిలో బీజేపీ పోతా ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కశెట్టి కుమార్ గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది. అది మోడీ గారితో అవుతుంది, వేరే పార్టీలు కాంగ్రెస్ కానీ వేరే పార్టీతో కాదు. 100% అవుతుంది. ఆయన చేసి చూపెడతాడు. మనం ఈ ఎలక్షన్లలో మనకు 400 సీట్లు బీజేపీకి వస్తాయి. 2027లో 99% ఎలక్షన్స్ అవుతుంది. ఎందుకంటే నిన్న ప్రపంచ దేశాలు ఏమంటారు చూసినాం కదా. ప్రపంచ దేశాలు నిన్న ఇజ్రాయిల్ అతను ఈ ప్రపంచం మన భారతదేశం ఒకటే మాకు అండగా ఉన్నది, భారతదేశం ఒకటే మాకు అన్నం పెట్టింది అని అంటున్నారు. ఇప్పుడు ఇంకోటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, టర్కీ వాడు భూకంపం వస్తే మనం అన్నం పెడితే అన్నం పెట్టి వానికి ఇండ్లు కట్టించినాం మన భారతదేశం ఇండ్లు కడితే ఈరోజు వానికి బాంబులు మన మీద ఏమైనా బాంబులు పంపించండు. దేశద్రోహులు చాలామంది ఉన్నారు. అదంతా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం మంచి చేద్దామంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎదుగుతూ ఉంటే నేను ఒకటో నేను వెనక ఉంటారు. అది భారతదేశాన్ని కూడా అట్లా భారతదేశం ఎదుగుతూ ఉన్నది. భారతదేశం ఒకటే 3వ స్థానానికి వస్తుంది. ఒక్క 3 ఏళ్ళ మూడో స్థానానికి వస్తుంది. 15 సంవత్సరాల నెంబర్ 1 అవుతుంది. ఈరోజు ట్రంప్ గారు కూడా వాడు దొంగ అయిపోయింది. వాడు కూడా ఎందుకంటే మన కొడుకులు పాకిస్తాన్లో బిజినెస్ చేస్తారు, అది మినరల్ కోసం మన కొడుకులు పాకిస్తాన్లో బిజినెస్ చేస్తారు. కాబట్టి దాన్ని మీరు ఏదో ఒకటి చేయాలని ఆపేసిండు. అది మన మోడీ గారు ఒప్పుకోడు. ఈయన స్టేట్ ఫార్వర్డ్ మనిషి, ఎవరు ఏం చేసేది అని తెలిసిపోతుంది. ఆయన దగ్గర పెద్ద పెద్ద మేధా ఉన్నారు, చాణక్యులు చాలామంది ఉన్నారు. అప్పుడు వెనకట ఒక్కటే చాణక్యుడు ఉండే కదా. మోడీ గారి దగ్గర చాణక్యులు అసంటోళ్ళు 20 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? రోజు రిపోర్ట్స్ ఇస్తా అంటారు. వాళ్ళు ఏం చేసేది? ఈరోజు ఆ రాత్రి పోయి వీళ్ళు యుద్ధం చేయొచ్చు, కానీ చేయడు. అందరిని కూర్చుండబెట్టిండు. అందరిని కూర్చుండబెట్టి ఏం చేద్దామని మాట్లాడారు. మీరు ఏం చేస్తే అది మీ దిక్కుంటున్నాం మేము మీరు ఏదైనా చేయండి, సో మన భారతదేశం మీదకి ఎవరు రావద్దు ఇంకోసారని ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈరోజు ఓవైసీ ఉన్నాడు కదా, అసౌద్దీన్ ఓవైసీ, భారత మాతకు చేయని తలపాక పెట్టుకున్నాడు. అంటే ఏంటంటే మోడీ ఎక్కడి దాకా తీసుకొచ్చాడు చూడండి. అంతకుముందు భారతదేశ జెండా లేనోడు పాకిస్తాన్ జిందాబాద్ అనే టోళ్ళను గుర్తుని కూడా భారతదేశానికి భారత మాత నా ముడిదిబిడ్డ అని అనసానికి వచ్చింది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అన్నోళ్ళు మన భారతదేశంలో ఉండాలి. మన భారతదేశం పాకిస్తాన్ జిందాబాద్ కూడా ఎవరు ఉండద్దు. అందరినీ తీసి పంపిస్తారు. మేము కూడా నేను బాలపూర్లో విన్నాం, 15,000 మంది ఉన్నారు మా ఇంటి దగ్గర. 5,000 మంది మేము తిరిగినాము. గుడారాలు వేసుకున్నారు. అరే నీకు ఆధార్ కార్డు ఎవరు ఇచ్చిర్రా అని మేము అడిగినాం. నాకు తెలియదు సార్, పాపం పొల్లగాళ్ళు, నేను ఇక్కడనే పుట్టిన సార్ అంటున్నాడు. అంటే 10-12 సంవత్సరాల సంది వాళ్ళు వచ్చి మన సొమ్ము తినుకుంటా, మన పథకాలు తినుకుంటా, మన దేశానికి ద్రోహం చేస్తే ఎవరుకుంటారు? ఇప్పుడు నీ ఇంటికి వచ్చి అన్నం పెట్టిన ద్రోహం చేస్తారా? ఇప్పుడు ప్రపంచ దేశాలు చూడు, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూడు. బంగ్లాదేశ్ ఏం చేసిండు? వాడు యుద్ధం చేస్తుంటే మన ఇందిరాగాంధీ తీసుకుపోయి 3,300 మంది సైనికులు చచ్చిపోయినారు. 8,000 మందికి అవిటి వాళ్ళు అయినరు. 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. మన భారతదేశం ఖర్చు పెడితే వాడి చేయాలి. మన హిందువులు చంపుతా ఉన్నాడు. ఎక్కడ పాకిస్తాన్ మన బంగ్లాదేశ్లో. అంటే ఒక్కొక్కటి మనం గ్రహించాలి. చూడండి, భారతదేశం మీదకి ఎందుకు ఇట్లా వెళ్ళి వస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? మన అన్నం పెట్టిన వాళ్ళకి మనకు పెడతారా? ఇగో ఇదంతా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చైనా వాడు చూడు, వాడు మన దగ్గర బాంబులు వేస్తాడు. పాకిస్తాన్ వాడు చూడు, వీళ్ళంతా ఒకటే బాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ తోక పటాకులు వాళ్ళని పేలినా ఏం కాదు. మన వాళ్ళు తీసుకుపోయి వేస్తాను ఎక్కడనో బరాబరి వేస్తున్నారు. దొంగ మీద వేస్తున్నారు బాంబులు. అంటే మనం బీద ప్రజలను చంపద్దు, మామూలు రైతులను చంపద్దు అని మోడీ గారు చెప్తున్నారు. కరెక్ట్. మనకు అక్కడ పాకిస్తాన్లో కూడా మన గూఢచారులు ఉన్నారు. ఎక్కడెక్కడ వీని బాంబులు ఉన్నాయి, ఏం కదా అని అక్కడి నుంచి మనకు లొకేషన్ పెడుతున్నారు. మన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ కదా మన హమాస్ మీద ఎట్లా దాడి చేసింది, అటువంటి పథకాలు ఉన్నాయి మన దగ్గర. ఇజ్రాయిల్ వాళ్ళు కూడా మనకు సపోర్టు, మీకు మేము ఉన్నాం సార్, మీ సొమ్ము తిన్నాం సార్, మీరు ఒక్కలే మాకు భారతదేశం, మీరు ఒక్కడే మాకు అండా ఉన్నారు సార్ అని రోజు పేపర్లను చూస్తున్నాం మనం. అసొంటప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇట్లా మనోడు ఇక్కడ మన సొమ్ము తినుకుంటా మనోళ్ళు పాకిస్తాన్ జెండా పట్టుకొని తిరుగుతారు. చూడండి ఎట్లుందో, రాళ్ళు తీసుకొని కొడుతున్నారు మన వాళ్ళందరూ. నేను పోలీసు వాళ్ళు కింద హత్తుకు పెడితే దాన్ని తీసేస్తాను. ఏందా నువ్వు మనిషివా, నువ్వు పాకిస్తాన్ ఉన్నావా, నువ్వు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నావా అని మేము అడిగినాం. అది తీసి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్కి భయపడతా ఉన్నారు. ఇప్పుడు అది తీయకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది, వానికి ప్రమోషన్ ఇయ్యరు. ఇన్ని కథలు ఉంటాయి. కాంగ్రెస్లో ఉన్న కాడ వాళ్ళకు బాగా అరాచకాలు ఉంటాయి. నిన్న మన రేవంత్ రెడ్డి కూడా మంచిగా మాట్లాడాడు. నాయకుడు ఏం లేదు, నేనేమి ఇవ్వాలి, నన్ను చంపుతారా, నన్ను చంపుకొని తింటారా అన్నాడు. ఎందుకంటే ఆయన కరెక్ట్ మాట్లాడాడు. ఆయన కూడా ఆర్ఎస్సీ శాఖలో పనిచేసిపోయినాడు కదా, ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఉన్న సీనియర్లు ఏం చెప్తున్నారంటే తొక్కుదాం అని చూస్తున్నారు ఆయన. అయితే ఆయన నీ అమ్మ పోతే పోని అని లాస్ట్కు పోయే ముందట కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ ఎలక్షన్ అయితే తెలంగాణలో 5 సీట్లు రాకుండా చేస్తాడు. అది ఆయన ఆలోచన. ఆయన వేసి మళ్ళీ టీడీపీలో పోతాడు, రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, టీడీపీ బీజేపీ అన్ని పోతుంటారు. ఇదంతా నేను జరిగేది ఎందుకంటే నేను రోజు ఇదే పొలిటికల్ అనాలిసిస్ డైలీ నేను 5:30కు లేస్తా.
గంటన్నర సేపు చూస్తా మొత్తం న్యూస్, ఎక్కడ ఏం జరిగేది మొత్తం చూస్తా, ఇవ్వడేం జరిగేది చూస్తా. వాళ్ళందరూ అయితే ఇది జరుగుతూ ఉన్నది. భారతదేశం కంపల్సరీ ఎలక్షన్ అవుతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకటే ఎలక్షన్ అవుతుంది ఒకటేసారి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఇప్పుడు వాడు ఎలక్షన్ వీడొక్క రోజు వాడొక్క రోజు, మొత్తం 5 సంవత్సరాలు రోజు ఎలక్షన్ అయినా. ఇప్పుడు వీడు ఆడిగిపోడు, వీడు పైసలు ఖర్చు పెట్టుడు. మన తెలంగాణ ఒకటే ఏం చేసిందంటే డబ్బులు పెడితేనే ఓటు వేయాలని ఒక నినాదం తీసుకొచ్చింది. అన్ని పథకాలు పెట్టుడు, దొంగ పథకాలు పెట్టుడు, కమిషన్లు తినుడల్లా. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు చేసిండు. 70,000 కోట్లు మన తెలంగాణ మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని 6 లక్షల కోట్లు చేసిండ్రు. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు మిగులు బడ్జెట్, అది 25 లక్షల మంది ఉన్నారు. మన దగ్గర 4 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల మంది, ఆడ 25 కోట్ల మంది ఉన్నారు. అన్నీ ఒకసారి మీరు మీడియా వాళ్ళు దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు మీరంతా మీడియా చేయండి, ప్రచారం చేయండి. ప్రచారం చేస్తే బీద ప్రజలు అందరూ మంచుకుంటారు అని నేను కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతకు జై. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.